హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే ఇన్స్టెంట్ పూరీ చేయబోతున్నాం. ఇవి డీమార్ట్లో ఉంటే తీసుకొచ్చాను. పూరీ చేయడం నార్మల్గా చాలా కష్టం. ఇవి వీటితో ఉన్నాయి, మైదా కాదు. అందుకని అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మనం పూరీ అయితే చేసి చూద్దాం ఎలా వస్తున్నాయో ఇన్స్టెంట్వి. మా వాడితో పూరీ చేయడం అయితే అవ్వదు, కానీ మా పాపకు పూరీ అంటే చాలా ఇష్టం. అందుకని ఇన్స్టెంట్గా పూరీ ట్రై చేద్దాం అనేసి డీమార్ట్ నుంచి తీసుకొచ్చారు. ముందు కర్రీ చేసేసుకుందాం. చాలా రోజుల నుండి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఏ వీడియోస్ చేయాలో తెలియట్లేదు. ఫైనల్గా ఫుడ్ వీడియోస్ అని ఫిక్స్ అయ్యాం మేము. ఫుడ్కి సంబంధించిన హెల్తీగా ఎలా చేయాలి, మెయిన్ పిల్లలకి ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నాం. మనం బయట నుండి తెచ్చుకున్న ఏంటంటే ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోతున్నాయి. దానివల్ల మనం తింటే వెంటనే మనకు స్టమక్ అప్సెట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి హెల్తీ కూడానే. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్, నెక్స్ట్ పూరీస్ చేస్తాము. మీరు కూడా ఎలా ట్రై చేయడానికి చూడండి ఇంట్లోనే, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నంత రుచి బయటికి రావు. అవి కూడా బయటవి అయితే మైదాతో చేస్తారు పూరీలు, ఇవి వీటితో చేసినవి. అందుకని చెప్పేసి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకైతే ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వీడియో చేయడం అనేది అంత ఈజీ కాదు. వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కలిసి చాలా టైం అయితే తీసుకుంటాయి. మీరు కూడా ఒకే ఇన్కమ్ కాకుండా వేరే వేరే ఇన్కమ్ గురించి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం జాబ్ ఒకదాని మీద డిపెండ్ అవుతే మనకు చాలా కష్టం. ఎందుకంటే జాబ్స్ ఎప్పుడు ఉంటాయో తెలీదు. ప్రస్తుతం వరల్డ్లో కూడా ఎక్కువ లే ఆఫ్స్ ఎక్కువ నడుస్తున్నాయి. అన్ని కంపెనీలు, చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ ఏమన్నా కానీ. దాని గురించి మనం వేరేది ఏదో ట్రై చేయొచ్చు సెకండరీగా. మేమైతే యూట్యూబ్ అని అనుకుంటున్నాము. చాలా రోజుల నుండి అనుకున్నాం, ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఇలా ఇంకా సీరియస్గా చేద్దారని ట్రై చేస్తున్నాము. మీరు కూడా అలాగే ఏదోటి అనుకుని స్టార్ట్ చేయండి. ఇదే కాదు, ఇంకా చాలా చాలా బిజినెస్లు ఉంటాయి సెకండరీగా, అవైనా కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. కర్రీ చూడండి, ఇవి బంగాళదుంపలు బాగా మనం అయినాయో లేదో చూసుకోవాలి, కుక్ అయినాయో లేదో. లేకపోతే కనుక డైరెక్ట్ పిండి వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇదిగోండి, నెక్స్ట్ మనం శనగపిండి అయితే తీసుకుని, శనగపిండిని బౌల్లో వేసుకుని ఒక గ్లాస్కి 3 glasses వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసామో అందులో వేయాలి. నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను టెక్స్చర్ కోసం. దీనికి ఏంటంటే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి, అంటే పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆల్రెడీ మనం ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో ఆ పోపులో వేయాలి. ఆల్మోస్ట్ 2 years నుంచి వీడియోస్ చేద్దాము, ఛానల్ స్టార్ట్ చేసి అనుకున్నాము, కానీ అస్సలు సెట్ అవ్వలేదు. పిల్లలతోనే సరిపోయింది. ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్తుంది, కానీ ఇంకా చిన్న బాబు ఉన్నాడు, వాడితోనే టైం సరిపోతుంది. కానీ ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని ఈరోజు ఫస్ట్ వీడియో చేసాము. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా కలిసి హస్బెండ్ అండ్ వైఫ్ కుక్ చేసుకున్నారా? కామెంట్ చేయండి. ఇలా కలిసి వంట చేస్తే చాలా సరదాగా ఉంటుంది. మా వారైతే చాలా జోవియల్గా ఉంటారు. సో అసలు టైం తెలీదు వంట చేస్తున్నప్పుడు. నాకు వీడియోస్ చేయడం ఫస్ట్ టైం కదా, సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా నేర్చుకోవాలి బాగా మాట్లాడడం. అంటే మనం అంత గలగల మాట్లాడే టైప్ కాదు, చాలా సైలెంట్. సో నెమ్మదిగా నేర్చుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. వీడియో ఎడిటింగ్ అవన్నీ కొంచెం టైం పడుతుంది పికప్ అవ్వడానికి, కానీ మీ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మేము డెఫినెట్గా ట్రై చేస్తాం. శనగపిండి బయట తీసుకోవడం కంటే ఇంట్లోనే మనం మిల్లు ఆడించుకుని పప్పు తీసుకుని ఆడించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మనకి అంత టైం సెట్ అవ్వక మేము ప్యాకెట్ తెచ్చేసాము ఈసారికి. కానీ మ్యాక్సిమం అమ్మ ఎప్పుడు నాకు ఆడించిస్తుంది. నేను అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను ఎక్కువగాని. ఇక్కడ మ్యాక్సిమం ఏం తీసుకోము. కారమైన వీళ్ళు శనగపిండి, రాగిపిండి ఇలాంటివన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. కానీ ఈసారి మ్యాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి.
నెక్స్ట్ మా ఊర్లో వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ. అసలు వాటర్ రావు, వాళ్ళే ఇబ్బంది పడతారు. ఇంక నేను వెళ్ళడం ఎందుకని ఈ సమ్మర్ హాలిడేస్ కి అయితే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. మా వారు అంటున్నారు ఇక్కడే ఉంటావు, ఊరు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఈ మగాళ్ళకి పెళ్ళం ఊరు వెళ్తే ఎంత ఆనందమో కదా. మా ఆయన అయితే చాలా ఆనందపడతాడు నేను ఊరు వెళ్తేనే, కానీ ఈసారి వెళ్ళను అనేసరికి. ఓకే, ఇక మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా తండేల్ మూవీ చూసారా? మేమైతే రీసెంట్గా చూసాము. లవ్ ట్రాక్ అయితే బాగా నచ్చింది. అసలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా ఎమోషన్స్ బాగా ఎక్కువ చేశారు, కానీ జైల్ సీన్సే కొంచెం ఎక్కువ పెడితే బాగుంది అనిపించింది. మూవీ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ ఒకసారి అయితే చూడొచ్చు మూవీ అయితేనే. ఎందుకంటే మెయిన్ సాయి పల్లవి కానీ నాగ చైతన్య కానీ బాగా యాక్ట్ చేశారు. అలాగే ఫస్ట్ హాఫ్ వాళ్ళ పడే కష్టాలు, ఆ మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పడతారు అసలు అనేది కూడా చూపించారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మన దగ్గరలో వైజాగ్ ఉండగా వైజాగ్ వదిలేసి వాళ్ళు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తున్నారు అనేది నాకు వచ్చిన డౌట్. ఎందుకంటే మనకి వైజాగ్ ఉంది, ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటివి గవర్నమెంట్ చొరవ తీసుకుని చేయాలని, పరిష్కారం చేయాలని నేనైతే అనుకుంటాను. వాళ్ళ కష్టాలను అయితే చాలా బాగా చూపించారు, అసలు వాళ్ళు పడే కష్టాలని. ఇంకా మీరు ఏమన్నా మూవీస్ చూసారు ఈ మధ్యన, అసలు ఎలా ఉన్నాయి మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇదైతే ప్యూర్ గోధుమ పిండితో చేసిన పూరీస్ బాగుంటాయి. నార్మల్గా మనకి మైదా కంటే కూడా ఇవి చాలా హెల్త్ పరంగా కూడా పిల్లలకు కానీ మనకు కానీ మంచివి. ఎందుకంటే మైదా కెమికల్స్ వేసి ప్రిపేర్ చేస్తారు కాబట్టి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే అది మనకి లోపల ప్రేగులకి ఒక లేయర్ కింద ఫామ్ అవుద్ది. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఏమైనా అబ్జర్వ్ అవ్వడం అనేది తగ్గిద్ది అన్నమాట. అది మీకు దానివల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ కరెక్ట్గా అబ్జర్వ్ అనేవి అవ్వవు. మీకు తెలుసు మనకి ఇంటెస్టైన్స్ ద్వారానే మనం దాన్ని ఫుడ్ జీర్ణమైన తర్వాత అబ్జర్వ్ అవుద్దని. ఆ అబ్జర్వ్ అవ్వాలంటే కనుక అది ఫ్రీగా ఉండాలి. ఇలా మైదా తినడం వల్ల అయితే ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు కూడా మ్యాక్సిమం ఇలాగా వీట్ ప్రోడక్ట్స్ కొనుక్కొని ట్రై చేయండి. నేనైతే పూరీస్ అయితే అయిన తర్వాత టేస్ట్ కూడా చూశాను, చాలా బాగున్నాయి టేస్ట్ అయితేనే. మనం ఇంట్లో చేసుకున్నవి ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. కాకపోతే కొంచెం గోధుమ పిండి పూరీలకి దీనికి కొంచెం మైదా పిండి పూరీలకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇవి గోధుమ పిండితో చేసినా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇంట్లో ఫుడ్ ట్రై చేయడానికి చూడండి. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్లే మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ అందరికీ. ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ పిండ్లు కానీ అన్నీ కల్తీ చేసినవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.